అదంతా ఒక పిచ్చి భ్రమ. ఈనాడు చాలామంది ఈ సోషల్ మీడియా పుణ్యమా అంట, ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, అందులో భాగంగానే అభిషేకానికి వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. చాలామంది వాదం చేయడానికి, సవాళ్ళు విసరడానికి, తొడగొట్టుకోవడానికి, మీసం తిప్పుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. మరి ఎందుకు? విసిరితే అలాంటి సవాలు విసిరితే బాగుండు కదా. సవాలు చేసే దమ్ముంటే చేయాల్సిన వ్యక్తి. ఈ లోకములో ఒక వెలుగు కావాలి అంటే ఎక్కడికి పోవాలి, ఎటు పోవాలి, ప్రపంచానికి దారి చూపగలిగే ఒక విశేషం కావాలంటే ₹1 కడుపులో పెట్టుకో, ఉచితంగా యేసులో ఇచ్చేతలు తీసుకో. నేను ఒకసారి వాక్యం చెప్తే కుండ బద్దలు కొట్టి బేబత్సం చేసేది ఒక పెద్ద ఆయన చెందాడు. ఈ మొక్క నీకు తప్ప మాకు తెలియదు అనుకున్నాం, మాకు కూడా తెలుసు, మేము నోరు మూసుకున్నట్లా కుదరకుండా అన్నాడు. దేవుని హృదయాన్ని బాగా ఫాలో అయ్యే రకం గనక కనిపెట్టు, ఓహో దేవునికి ఇదంటే ఇష్టం అని చేసేసాడు. సంఘ బిడ్డలు కావచ్చు, వేరొక సంఘం కావచ్చు, ఎవరు కావచ్చు, దేవుని వాగ్దానం గత కొన్ని సంవత్సరాలు, కనీసం 11 సంవత్సరములుగా కొన్ని వందల మంది, వేల మంది దైవజనులు మోకాళ్ళ మీద పడి కన్నీరు గార్చి దేవునికి చేస్తున్న ఒక ప్రార్థన ఏంటంటే, ఈ దినాలన్నీ దేవుని మహిమ మునుపటి కంటే అధిక స్థాయిలో దేవుడు పంపించబోతున్నాడు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరు దేవుని అభిషేక ప్రభావానికి గురై దీవించబడబోతున్నారు. తాము పొందిన అభిషేకము ద్వారా ఇతరులకు దీవెనగా ఉన్నవారు ఇంకా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. దేవుని అభిషేకము ద్వారా బలమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఇంతలా జరుగుతూ ఉంటే కూడా కొందరు నేటికి కూడా అభిషేకం అనేది ఏమీ ఉండదు, అదేమీ లేదు, అదంతా ఒక మాయ, అదంతా ఒక భావోద్రేకం, అదంతా ఒక పిచ్చి భ్రమ అంటూ అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది మీదకి దేవుని బలమైన అభిషేకపు తాకిడి వస్తే కూడా ఇలాంటి మాటలు విని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నిజంగానే ఇది నా భ్రమేమో, నేను అలా ఆశించాను గనక, కోరుకున్నాను గనక నాకు అలా అనిపించిందేమో అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియచేస్తుంది, మీ మీదకు నేను పంపించిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అందరు గట్టిగా చెప్పండి, అభిషేకము సత్యమే. ఈ మాట నేను చెప్పానా? గట్టిగా ఈ మాట నేను చెప్పానా? కొంతమంది ఎలా అంటున్నారు, కొంతమంది అలా అంటున్నారు కాబట్టి ఇలా చెబితే బాగుంటుందని నేను చెప్పిన మాట కాదు. ఇవన్నీ దేవునికి ముందే తెలుసు కనుక బైబిల్లో తేటగా ప్రభు రాసి పెట్టాడు. అభిషేకము సత్యమే, అది అబద్ధం కాదు, మోసం కాదు, భ్రమ కాదు, అదేదో మాయ కాదు. ఈనాడు చాలామంది దైవజనులు ఈ సోషల్ మీడియా పుణ్యమా అంట, ఫేస్బుక్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో తమ అభిప్రాయాలను చెప్పగలిగిన స్వేచ్ఛ వచ్చింది కాబట్టి, అసలు ఏం చెప్పాడో చూద్దామని కూడా చూస్తుంటే వ్యూస్ పెరిగిపోయి డబ్బులు వచ్చి పడిపోతున్నాయి కాబట్టి, విమర్శగా మాట్లాడితే, సర్కాస్టిక్గా మాట్లాడితే సెన్సేషన్ ₹10 వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది కాబట్టి, ఏదో ఒకటి వివాదాస్పదమైన మాటలు మాట్లాడి అందులో పెట్టి పబ్బం గడుపుకుని ఒక పనికి మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే అభిషేకానికి వ్యతిరేకంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మీ మీదకు నేను పంపించిన అభిషేకం సత్యం, అది మాయ కాదు, మోసం కాదు, భ్రమ కాదు. ఇప్పుడు మీరంతా నాకు ఒక మాటకి జవాబు చెప్పండి. ఈ మేధావుల, ఈ గొప్ప వాళ్ళ, వాక్చాతుర్యం కలిగిన సోకాల్డ్ పెద్ద పెద్దోళ్ళ మాట విందామా, దేవుని వాక్యం విందామా? ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీలో ఉన్న అభిషేకము సత్యము, అది అబద్ధము కాదని వాక్యం మాట్లాడుతుంది. నీకు అభిషేకం తెలియకపోతే, నువ్వు అభిషేకం పొందకపోతే, అసలు నమ్మకపోతే గమ్మునుండు. నేను అమెరికా దేశాన్ని ఇంతవరకు చూడలేదు కాబట్టి అమెరికా దేశమే లేదంటానా? చాలామంది వాదం చేయడానికి, సవాళ్ళు విసరడానికి, తొడగొట్టుకోవడానికి, మీసం తిప్పుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. మరి ఎందుకో? బైబిల్లో పరిశుద్ధుల అపోస్తులు ఎవరు అలా చేయలేదు. ఈ సవాలు చేసే విధానానికి సంబంధించి నాకు ఒక మాట గుర్తుంటుంది ఎప్పుడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని యేసు సవాలు విసిరాడు. విసిరితే అలాంటి సవాలు విసిరితే బాగుండు కదా. ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని నుంచోబెట్టి సమయాలు అడుగుతాడు, నేను బాలుడని ఉన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ఇప్పుడు వృద్ధున్నయ్యాను,
ఎవని ఎద్దునైనా పట్టుకున్నానా, ఎవని గార్ధవాన్ని పట్టుకున్నానా, ఎవరి దగ్గర నా అన్యాయం చేశానా, నాలో ఏమైనా తప్పుంటే చెప్పమంటే సర్వ సమాజము తలదించి నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, పర్ఫెక్ట్గా బతికేమని సాక్ష్యం ఇచ్చారు. సవాలు చేసే దమ్ముంటే చేయాల్సింది వ్యక్తిగత సాక్ష్యం గురించి కదా. ఇక వ్యక్తిగత సాక్ష్యం దగ్గరకు వస్తే మేము మనుషులమే, మాకు బలహీనతలు ఉంటాయి, మీరు మా వైపు చూడకండి, మీరు దేవుని వైపు చూడండి, ఎవడూ పరిపూర్ణుడు కాదు, మరి ఈ మాత్రం దానికి ఎందుకు అన్ని సన్నాయి నొక్కుల్లోకి తెచ్చావు, నీకు తినవలేదు తినవలేదు. దేవుని అభిషేకమును గురించి మాట్లాడి లేనిపోయిన నష్టాన్ని మూట కట్టుకోవద్దని ముఖాముఖిగా వింటున్న మిమ్మల్ని కానీ లైవ్లో ఉంటున్న వారిని కానీ నేను మనవి చేసుకుంటున్నాను. వద్దు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడి విపరీత వాదములకు దూరముగా ఉండము. కొందరు ఆ విషయంలో తాము ప్రవీణులని ఎంచి చివరికి తమను తామే పొడుచుకొని విశ్వాస భ్రష్టులైపోయి నశించిపోయిన వాక్యం చెబుతుంది. నేను బాగా వాదించగలను, నేను బాగా చర్చించగలను, నేను బాగా డిబేట్ చేయగలను అని భావించి చాలామంది చివరికి భ్రష్టులైపోయారంట. దేవుని సంఘం ఆత్మచేతని పురుడు పోసుకుంది, దేవుని సంఘం ఆత్మచేతన విస్తరించింది. దేవుని సంఘ అభివృద్ధి కారణం ఆత్మ కార్యములు మాత్రమే. సంఘం అనే శరీరములో అవయవాలను సమన్వయపరిచి నిర్వహించగలిగేది దేవుని ఆత్మ మాత్రమే. క్రీస్తు సంఘం అనే శరీరములో కృపా వరములు అనబడుతున్న కార్య సాధకము శక్తిని నెరవేర్చుచున్నది పరిశుద్ధాత్మ మాత్రమే. అసలు దేవుని ఆత్మ లేకపోతే, అభిషేకం లేకపోతే సంఘమే లేదు, సేవే లేదు. ఇంతగా ఈడు మాట్లాడడానికి స్కోపే లేదు. కనుక అభిషేకమును గురించి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా మనం పట్టించుకోకూడదు, వినకూడదు, అసలు లెక్క చేయకూడదు, దానికి అంత విలువే ఇవ్వకూడదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీలో ఉన్న అభిషేకము సత్యమే. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. 132వ కీర్తన 17వ వచనం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషిక్తుని కొరకు నేను ఇచ్చట ఒక దీపం సిద్ధపరిచి ఉన్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన వారి కోసం దేవుడు ఒక దీపాన్ని సిద్ధపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఎవరైతే ఆత్మచేత నింపబడతారో, ఎవరి మీదకి దేవుని బలమైన పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వస్తుందో, దేవుని బిడ్డలారా, వారి జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యం తెలుసా? అభిషేకించిన వారి కోసం ఒక దీపాన్ని సిద్ధపరుస్తాడంట. ఒక దీపం వెలిగించబడిందంటే అది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ప్రయోజనం కాదు, కానీ ఇంకా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ వెలుగు ఒక ఇంటికి సరిపోతుంది. ఆ వెలుగు ప్రత్యక్ష గుడారములో మహిమ కలిగిన దేవుని సేవకు పనికి వస్తుంది. ఆ వెలుగు చేత ఇతర ఆరిపోయిన దీపాలను వెలిగించి ఎంత ప్రాంతానికైనా వెలుగును, అగ్నిని పంపించడానికి ఉపయోగపడుతుంది. అభిషేకము సత్యమని చెప్తున్న మాట ఎవడైతే నమ్ముతాడో, ఎవడైతే ఎదురు చూస్తాడో, ఎవడైతే కనిపెడతాడో, ఎవడైతే పొందుకుంటాడో, అలాంటి అభిషక్తుని కొరకు ఒక దీపాన్ని ఏర్పాటు చేస్తాడంట దేవుడు. మరి అభిషేకం లేదంతా ఒట్టిదే అని చెప్తే మరి చీకట్లో కూర్చుంటావా నాయనా? నువ్వే చీకటి అయితే లోకానికి ఏం వెలుగుస్తావు బాబు? యేసుప్రభు అన్నారు, నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పది. నువ్వు వెలగాలి, 10 మందికి వెలుగు చూపాలి, దారి చూపగలగాలి. ఎంత అద్భుతమైన మాట ఇది. ఆయన అభిషేకించిన వానికి ఒక దీపాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చీకటి లోకం, చీకటి ఇంకా బాగా కమ్ముకుంటుందని, ఇంకా చీకటి పూర్తిగా కమ్ముకొనబోతుందని, ప్రళయభీకర పరిస్థితులు రాబోతున్నాయని, అయ్యో ఆకాశములో వెలుగు నుంచి జ్యోతులు 1/3 పడిపోబోతున్నాయని, దేశమును చీకటి కమ్ముకోబోతుందని పలు రీతిలుగా దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంటే, ఇదిగో చీకటి లోకమును కమ్ముకొనబోతున్న కాలములో ఏమండి, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయి, దహించబడిపోయి, నాశనమైపోయే ఈ భయంకర కాలములో చూడము, జనములను చీకటి కమ్ముకొనుచున్నది అనే భయంకరమైన దినములలో ఇదిగో ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు నువ్వు చెప్పే సంవత్సరాలు, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్ముకునే దుర్దినము రాబోతుందని వాక్యం చెప్తున్న కాలములో ఈ లోకానికి ఒక దీపం ఉండాలి అంటే, ఈ లోకములో ఒక వెలుగు కావాలి అంటే, ఎక్కడికి పోవాలి, ఎటు పోవాలి, ప్రపంచానికి దారి చూపగలిగే ఒక విశేషం కావాలంటే ఒక అభిషేకించబడ్డవాడు ఉండాలి. అతడుంటే ఒక దీపం ఉంటుంది, అతడుంటే ఒక వెలుగు ఉంటుంది, అతడుంటే ప్రజలకు దారి చూపగలుగుతాడు. ప్రభువును నమ్మిన బిడ్డలముగా, ఆయన ఆశ్రయించిన వారముగా, మారు మనసు పొందిన వాళ్ళముగా, దేవుని మార్గములో బతుకుతున్న వారంగా, ప్రపంచానికి, ఇతర ప్రజానీకానికి వెలుగు చూపగలిగిన దీపాలుగా మనం లేకపోతే ఇంకెందుకు మరి?
యేసుప్రభు నిజమే, దేవుడు నిజమే, ఆయనకి ఆత్మ ఉంది నిజమే, కానీ అభిషేకం లేదు, ఏమి లేదు. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ఎంత దీవెనకరమో తెలుసా? దావీదుని గురించి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాట తెలుసా? నీవు ఇశ్రాయేలు వారికి దీపము వంటి వాడవా అని. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఒక దేశానికే దీపం అంటే ఒక మనిషి. స్తోత్రం చెప్పరే గట్టిగా. ఒక జాతికి 12 గోత్రములు కలిగిన, లక్షలాది జనాన్ని కలిగిన, సువిశాల భూభాగమును కలిగిన దేవునికి స్తోత్రం కలిగిన ఒక జాతికట ఒక వ్యక్తి, ఒక చిన్నగా కనబడుతున్న ఒక వ్యక్తి, అందమైన బాల్యము లేని వ్యక్తి, తృణీకరించబడ్డ వ్యక్తి, కన్న తండ్రి చేతనే గుర్తింపుకు నోచుకున్న వ్యక్తి, అన్నయ్యల చేత కొట్టబడిన వ్యక్తి, రాజు చేత చులకన చేయబడిన వ్యక్తి, సర్వ సైన్యము చేత తరవబడిన వ్యక్తి, కన్న కొడుకు చేత ఎవరిని పదవిచ్యుతుడై అడవుల్లోకి తరవబడిన వ్యక్తి ఒక దేశానికి దీపంగా ఉన్నాడనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు సంతోషంగా స్తోత్రం చెప్తారేమో అనుకున్నాను. నేను అడిగితే చెప్పడం ఏమిటాయా? కడుపులోంచి స్వతంత్రంగా ఒక అనామకుడు, తృణీకరించబడ్డవాడు, త్రోసివేయబడ్డవాడు, అవమానపరచబడ్డవాడు, చివరి దాకా బాధించబడ్డవాడు, కన్నవారి చేత, తన కడుపు పుట్టిన వారి చేత కూడా బాధింపబడినవాడు దేశమునకు ఒక దీపముగా బ్రతికాడన్న సంగతి నీకు సంతోషం కలిగించకపోతే ఆశ్చర్యంగా ఉంది నాకు. కడుపును పుట్టిన వాళ్ళు కాదనే, కన్న వాళ్ళు కాదనే, రాజుగారు ఎట చేసి, అన్నయ్య ఎట చేసి, అన్ని వైపులా తిప్పలే, నమ్మినటువంటి బంటు యోవాబు అట చేసి, అయినా ఆ దీపము దేదీప్యమానమై జాతికి వెలుగులిచ్చిందంటే కారణం తెలుసా? దావీదు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చుచుండెను. కొట్టోసారి గట్టిగా, యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పరే గట్టిగా. చాలామంది ఏమంటారంటే మేము ఆత్మ పొందుకోలేదు, నువ్వే ఆత్మను పొందేవా, మేమో పొందేసాం. నేనేమన్నానంటే, బాబు, సమూయేలు కొమ్ములోని తైలము చేత దావీదుని అభిషేకించిన ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది కదా. దానికి ముందే ఈ బాబు సింహాన్ని చంపేశాడు, దానికి ముందే ఎలుకబంటిని చంపేశాడు. సింహాన్ని చంపడం, ఎలుకబంటిని చంపడం అది శరీర బలమా, సొంత బలమా, సాధ్యమా? అప్పటికే దేవుని ఆత్మత్రలో ఉన్నాడు. కానీ నా మాటను, ₹1 కడుపులో పెట్టుకో, ఉచితంగా యేసులో ఇచ్చేస్తాడు, తీసుకో. అయ్యగారికి క్యాంపస్ ఇచ్చాడు, నీకు ప్రత్యక్ష ఇచ్చాడు, తీసుకో, ఉచితం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతకుముందే ఆత్మను కలిగిన వాడే, అంతకుముందే పరిశుద్ధాత్మ సహాయం ఉంది. కానీ సమూయేలు కొమ్ములోని తైలమును తీసుకుని దావీదు మీద పోసిన తర్వాత అతడు పొందాడట. అప్పటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి రావడం ప్రారంభించిందట. అప్పుడు జరిగిన ఫలితం ఏంటి తెలుసా? తన ఇంటి వారికి, తన తండ్రి మందకు మాత్రమే దీవెనగా ఉండగలిగిన ఒక దావీదు యెహోవా ఆత్మ బలముగా తన మీదకి వచ్చిన తర్వాత, సమూయేలు కొమ్ములోని తైలము చేత అభిషేకించిన తర్వాత తన ఇంటికి కాదు, తన తండ్రి మందకు కాదు, తన దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. సప్పిడి దెబ్బలు కొట్టబోకండి, కొడితే మంచి కొట్టు, లేదా మానాయి. ఓసారి ఆగండి, చిన్న మాట చెప్తా. నోరు మూసుకొని చప్పట్లు కొట్టమని ఏడుంది సార్ బైబిల్లో? అలాగుందండి అయ్యగారు, ఏముంది బైబిల్లో? సర్వజనులారా చప్పట్లు కొట్టేటప్పుడు నోరు మూసాయి అని ఉందా? జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయడం ఉంది. మరి జయధ్వనులు లేవు, ఆర్భాటం లేదు, ఉత్తిగా చప్పట్లు మాత్రం కొట్టేస్తున్నారు. అది ఏంటో తెలియదు. చప్పట్లు కొట్టేటప్పుడు అంటే ఏం చేయాలంటే జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం. సినిమా యాక్టర్ కొడుతున్నామా, రాజకీయ నాయకుడు కొడుతున్నామా, ఆటలాడుకున్నాడు కొడుతున్నామా? సావుని చంపిన దేవునికి ఆమేన్ చెప్పరే గట్టిగా. నోట జయధ్వని ఉండగా, స్తుతులు చెబుతూ ఉండగా కొట్టండి. ఒకసారి చప్పట్లు చూద్దాం ఎట్లుంటుందో. ఇంతేనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏముంటుంది దేవుని వాక్యం? నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా. అభిషేకం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఇంటి, ఒక మంద స్థాయి నుండి అతడు ఏకంగా దేశానికి దీవెనకరంగా మారిపోయాడు. అంతేకాదండి, అంతేకాదు, ఎవడైనా బాగుపడితే, దీవించబడితే, త్వరమో పనమో ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తారు. ఇంకా బాగా పెద్ద అయిపోతే దేవునికి స్తోత్రం, మంత్రులు కూడా గిఫ్ట్లు పెంచే రేంజ్కి వస్తుంది.
దావీదు గారి రేంజ్ ఎక్కడెక్కడ ఆగల, దేవుడికే గిఫ్ట్ ఇచ్చాడంట. ఏంటి నేను అబద్ధాలు చెప్తున్నట్టుగా అనిపించింది. అటు చూసాను నమ్మకం. నాకున్న సమస్య అదే, నిజం చెప్పలేకుండా ఉండలేను, అబద్ధం చెప్పలేను, దానివల్ల ఇబ్బంది వచ్చేస్తుంది నాకు. నేను ఒకసారి వాక్యం చెప్తే కుండ బద్దలు కొట్టి బేబత్సం చేసేది ఒక పెద్ద ఆయన వచ్చి అన్నాడు, ఈ మొక్క నీకు తప్ప మాకు తెలియదు అనుకున్నావు, మాకు కూడా తెలుసు, మేము నోరు మూసుకొని అట్లా కుదరకుండా అన్నాడు. ఈ మొక్క ఆయనకు కూడా తెలుసు అంట, అయినా చెప్పట్లేదంట. నీకే తెలుసుకుని తెగ చెప్పేస్తాను, మాకు తెలుసు, నోరు మూసుకో, అన్నీ చెప్పకూడదు అంటున్నాడు. ఆయన ఎవరో అడగబాకి వదిలేయి. వాక్యం ఏమని రాసింది తెలుసా? దావీదు కష్టపడి యుద్ధాలు చేసి కిరియతర్బను పట్టుకొని యెబూసీయులను వెళ్ళగొట్టి నానా తిప్పలు పడి సియోను అనే ఒక కొండను సాధించాడు. ఆ సియోను కొండను సాధించి ఇది నేను దేవుని గిఫ్ట్కి ఇచ్చేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. యోషులకు యేసుప్రభు ఏమనాలి? భూమి నాది, దాని సమస్తము నాది, లోకము దాని సంపూర్ణత నాది, 1000 కొండలు నావి, దాని మీద పశువులు నా, వెండి బంగారం నావి, నువ్వు నాకు ఇచ్చేది అంటారా అనాలిగా. అట్లా లేదు. ఆయన ఏమన్నాడు? నేను నిశ్చయముగా సియోనును కోరుకొని ఉన్నాను, ఇది నా విశ్రమ స్థానముగా ఉండును, నిత్యము నేను ఇక్కడే నివసించదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా అందరూ. ఒకవేళ ఈ మాట పరదేశంలో కూర్చొని యెహోషువ వినుంటే ఏమనుకుంటాడు? అమ్మమ్మమ్మమ్మ, దేవునికి సియోను అంటే అంత ఇష్టమని నాకు తెలిసి ఉంటే నేను ఎట్టకట్ట సంపాదించేద్దాను. ఆ రోజునే కొట్టేశాడు రా దావీదు ఛాన్సు. 31 మంది రాజులను చంపి భూభాగములను తెచ్చి ప్రజలకు స్వాస్థ్యముగా పంచిపెట్టిన నేను, ఈ మొక్క ముందు తెలిసి ఉంటే నాకు చెప్పుంటే నేను కూడా ఇది కూడా లాగేసి ఉండేవాడిని. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఏమంటాడంటే, నేను ఆ మొక్క దావీదు కూడా చెప్పలేదురా, అతను నా మనసు ఎరిగిన వాడే చేసేసాడు, అందుకే అతను నేను హృదయానుసారి అన్నాను. నా కుమారుడా దావీదా, నా మనస్సంతా సియోను కొండపై నువ్వు ఎలాగైనా దానికి సాధించి పెట్టరా అని అడిగాడా దేవుడు. దేవుని హృదయాన్ని బాగా ఫాలో అయ్యే రకం గనక కనిపెట్టు, ఓహో దేవునికి ఇదంటే ఇష్టమని చేసేసాడు. ఆయన కూడా మురిసిపోయి ఆ సంతోషాన్ని ఎక్కడ దాచుకోకుండా పబ్లిక్గా చెప్పేశాడు, నేను సియోనును కోరుకున్నాను. మరి కోరుకున్నది మాకు చెప్పచ్చు కదా. నేను చెప్పను, నేను చెప్పకుండా నన్ను గమనించి నా మనసు తెలుసుకొని చేస్తే సంతోషపడతాను అన్నాడు. ఇప్పుడు పెద్ద పరీక్ష వచ్చి పడిపోయింది భక్తులకి. చెప్పిందే అడవలేకపోతున్నాం, యేసు రక్తం ఏం చేయం. చెప్పనిది కూడా మనసులో ఉన్న దాన్ని గుర్తుపట్టి గ్రహించి చేసేయాలట. అప్పుడు దేవుడు నా యందు సంతోషిస్తాడట. నిజమైన విద్యార్థులకి పరీక్షలంటే ఇష్టం. పరీక్షలు ఎప్పుడు పెడతారు మాస్టర్ అని అడుగుతారు. దొంగ రకముడికి వాయిదా పడితే పండగ. నర్మగర్భంగా నవ్వుకుంటున్నారంటే మనం ఏ రకం? వాయిదా పడితేనే బాగుండును అని ప్రార్థిస్తున్నారా? అని పరీక్షల దగ్గరికి వచ్చేసి నేను చాలా టెన్షన్గా ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అని అంటే నేను అన్న డౌట్ వచ్చి ఏమని ప్రార్థన చేయాలిరా నాన్న? ప్రభు చిత్తమైతే వాయిదా పడితే మంచిది. ఎంత అద్భుతమైన విద్యార్థి వీడు. ఆడి వాళ్ళకం చూస్తే డౌట్ వచ్చేది. నన్ను ఎవరైనా పరీక్షల కోసం ప్రార్థన, ఏం ప్రార్థన, పాస్ అవ్వాలని ప్రార్థన చేయమని అడుగుతారు కదా. నాకు ఎక్కువ మార్కులు రావాలని, అనారోగ్యం రాకుండా, బలహీనత రాకుండా, యాక్సిడెంట్ రాకుండా, సాంకేతిక లోపాలు లేకుండా, నేను రాసిన పేపర్ ఇంకోటికి వెళ్ళిపోకుండా, విద్యావాడికి మెంటలు రాకుండా, అన్నీ బాగా జరగాలి, అద్భుతంగా నేను పాస్ అవ్వాలని కోరుకుంటాడు ఎవడైనా. కానీ వాళ్ళకం చూస్తే డౌట్ వచ్చి ఏం చేయమంటావు అని అడిగితే, మరి ప్రభు చిత్తం అయితే వాయిదా పడితే మంచిదేనన్నా అంటే అర్థం ఏంటి? అది అసలు నీకు మైకెందుకు తల్లి, యేసు రక్తం చెయ్యం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇదిగో దేవుడు తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. అభిషేక ఆరాధన పండుగలను మన కొరకు ఏర్పాటు చేశాడు. ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకూడదు. సంఘ బిడ్డలు కావచ్చు, వేరొక సంఘం కావచ్చు, ఎవరు కావచ్చు, దేవుని వాగ్దానం గత కొన్ని సంవత్సరాలు, కనీసం 11 సంవత్సరములుగా కొన్ని వందల మంది, వేల మంది దైవజనులు మోకాళ్ళ మీద పడి కన్నీరు కార్చి దేవునికి చేస్తున్న ఒక ప్రార్థన ఏంటంటే, ప్రతి వాని చేనులో పైరు మొలుచున్నట్లు ఆకాశ వర్షము దిగి రావాలి. ఎవరి పొలం? దీనివల్ల ఎవరి పొలం? ఎవడలపోతే మాకెందుకు, మా సంఘం మాత్రం దీవించబడాలయ్యా, మా మినిస్ట్రీ అభిషేకించబడాలయ్యా. అట్లేదు బైబిల్లో.
ప్రతివాని చేనిలో పైరు మొలచున్నట్లు. ఆమెన్ చెప్పండి. అయ్యవ్య విజ్ఞాపనోద్యం పక్షంగా కొన్ని సంవత్సరాలుగా మేము ఏడుస్తున్న ఏడుపెంటి మోకాల మీద పడి కన్నీరు కార్చి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రతి వాని చేరులో పైరు మొరవాలి. ఈ పూట కూడా మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా, ఈ కూటాలకి ఎవరైతే వచ్చారో వారు ఏ సంఘమైనా, వారు ఏ ప్రాంతమైనా, ఏ పరిస్థితుల్లో వచ్చినా వారికి స్వస్థతలు, విడుదలలు, దీవెనలతో సరిపెట్టకుండా వారి మీదకి ఒక బలమైన అభిషేకము రావాలి. గట్టిగా ఆమె నేను చెప్పండి ఒకసారి. అభిషేకము రాకముందే సింహాన్ని చీల్చినవాడు, అభిషేకము రాకముందే ఎలుగుబడ్డిని పరిగెత్తి తరిమి మరీ చంపినవాడు, అభిషేకం వచ్చిన తర్వాత అతని విజయాలు ఒక దేశాన్ని గెలిపించి కడుకు వచ్చాడు. ఆ సింహాన్ని చంపినోడికి గొలియాత్ పెద్ద లెక్క ఏముంది? లెక్క క్యాండిడేట్ కాదు నాన్న. సింహాన్ని చంపితే బతికింది గొర్రెపిల్ల, కానీ ఇక్కడ గొలియాతును చంపితే ఒక దేశం గెలిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. విజయం ఎంత పెద్దదో ఆలోచించండి, లాభం ఎంత ఎక్కువ వచ్చిందో ఆలోచించండి. అంతకుముందు వాళ్ళ నాన్నగారు కూడా శభాషం లేదో, ఇప్పుడు దేశంలో జనులందరూ రోడ్ల మీదకి వచ్చి దావీదు 10,000 కొలది చంపగలిగాడు. జయహో డేవిడ్ అని కేకలు వేసే పరిస్థితి వచ్చింది. సీన్ మొత్తం దేశానికి మారిపోయింది. ఎక్కడో కుగ్రామంలో ఉన్నావు, ఎక్కడో అడవిలో ఉన్నావు, ఎక్కడో అమ్మ దగ్గర పెరిగావు, నాన్న చేరనివ్వటం లేదు, అన్నయ్యలు మెచ్చుకోవటం లేదు, ఊర్లోకి వచ్చే సౌభాగ్యం లేదు. అకస్మాత్తుగా నీ పేరు మోగుతోంది, నీ పేరే వినబడుతోంది. రాజ్యాధిపతుల్లోని యవన స్థాయికి వచ్చేసావు, రాజు ఆయుధాలు వచ్చే కాడికి వచ్చావు, చివరికి రాజు అయిపోయావు. దావీదా, ఏమనయ్యా సీక్రెట్? The Lord's anointing came upon me. That's it. యెహోవా అభిషేకము నా మీదకి వచ్చాను. ఆమేన్ చెప్పరే. ఆమేన్. అభిషేకం అందరికీ ఇస్తాడా దేవుడు? గట్టిగా. భూమి మీద స్వస్థత, విడుదల, ఆర్థిక ఆశీర్వాదం ఇలాంటివి ఉన్నాయే, ఇందులో దేనికి గ్యారెంటీ లేదు. ఆయన చిత్తం, ఆయన సమయం. పౌలంతటి మహానుభావుడే స్వస్థపరచు ప్రభు అంటే అందాక చూద్దాంలే, ఈలోపు తట్టుకుని కురిపిద్దాం అట్టు ఉండన్నాడు. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాట వినే ప్రయత్నం చేయండి బిడ్డలారా. కానీ యెహోవా ఆత్మ నాట నుండి దావీదు మీదకి బలముగా దిగి రావటం ప్రారంభించిందే, ఇక చూడు స్థాయి ఎట్లా పెరిగిపోయింది. ఏ మూలకెళ్ళిన దావీదే, ఏ మూలకెళ్ళిన దావీదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు గారింట్లో భోజనానికి కూర్చున్నా ఎత్తుకునే దావీదునే, క్యాబినెట్ మీటింగ్లో కనకపడిపోతే ఎత్తుకునే దావీదునే. ఏ చోటికి పోయినా అందరి తలంపులలో ఉండేది ఎవరు? మహా గొప్ప సైనికులుగా విర్రవీగుతున్న వాడి చూపు కూడా దావీదు వస్తున్నాడేమో, ఒక నిజంచిన పాప ఎందుకన్నా మంచిది. నచ్చినోడికి నచ్చనోడికి కూడా తలంపులలో నిండి ఉండి ఒకే వ్యక్తి దేవుని అభిషేకం పొందినాడు. ఆమేన్.